ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగాయత్రీమాత్రే నమః. శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. క్షీరసాగరమధరము ద్వితీయ భాగము కొనసాగింపు. ఓ చంద్రశేఖర, సంసార లంపటాన్ని నివారించటానికి, సంపదలను అనుగ్రహించటానికి, జయాన్ని సిద్ధింపజేయటానికి, దుష్టులను హతమార్చటానికి కూడా నీకే చెల్లుతుంది. ఓ సర్వలోక పూజ్య, మేము నిన్ను తప్ప ఇంకెవ్వరినీ ఎరుగము. నీవు తప్ప ఇంకెవరూ ఈ లోకాలను కాపాడలేరు. ఈ లోకాలన్నిటా నీకంటే గొప్పవాడు ఇంకెవ్వడూ లేడు. ఓ పరమేశ్వర, ఇప్పుడు ముల్లోకాలు ఒక ఘోర విపత్తులో పడినవి. దేవదానవులు అమృతం గురించి పాలసముద్రాన్ని మధించగా హలాహలము ఉద్భవించింది. లోకాలు భస్వం కానున్నవి. ఆ విషజ్వాలను పరిహరించటానికి, లోకాలను రక్షించటానికి నీవే సమర్థుడవని విశ్వసించి నిన్ను ప్రార్థిస్తున్నాము. రక్షించు ప్రభో, రక్షించు అని వేడుకుంటున్న బ్రహ్మాదుల అభ్యర్థనను మన్నించి సర్వభూతహితరహితుడైన పరమశివుడు పార్వతీదేవితో ఇలా అన్నాడు. దేవి, లోకాలకు సంభవించిన విపత్తుల గురించి విన్నావు కదా. ప్రాణులను కాపాడటం ప్రభువుల కర్తవ్యము. పరహితము సేయునెవ్వడు పరమహితుండగును భూతపంచకమునకున్. పరహితమే పరమధర్మము, పరహితునకు ఎదురు లేదు పర్వేందుముఖీ. హరిమదిన ఆనందించిన హరినాక్షి జగములెల్ల ఆనందించున్. హరియును జగములు మెచ్చగా గరళము వారించుటొప్పు కమలదళాక్షి. భవానీ, పరహితమెవడు చేస్తాడో అతడు పంచభూతాలకు చాలా ఇష్టడవుతాడు. పరహితమే పరమధర్మము, పరహితునకు ఎక్కడా ఎదురుండదు. ఓ కమలాక్షి, విష్ణువు మనస్సులో ఆనందిస్తే లోకాలన్నీ ఆనందిస్తాయి. శ్రీహరి లోకాలు సంతోషించే విధంగా హలాహలాన్ని నివారించటం మంచిది. నేను ఆ హలాహలాన్ని ఆరగించి లోకాలు కాపాడుతాను అని చెప్పిన శివునితో శివాని సమ్మతించి, మీకు ఇష్టమైన రీతిలో లోక కళ్యాణం చెయ్యండి స్వామి అని తన సమ్మతిని తెలియజేసింది. ఆహా, ఆ జగజ్జననికి లోక సంగ్రహం అంటే ఎంతటి అనుగ్రహమో! మృంగెడువాడు విభుండని మృంగిడిది గరళమణియు మేలని ప్రజకున్. మృంగుమని సర్వమంగళ మంగళసూత్రంబు ఎంత మది నమ్మినదో. మృంగవలసినది హాలాహలమని తెలిసి మింగదలుచుకున్నవాడు తన పతిదేవుడైన తెలిసి కూడా దానివల్ల లోకాలకు మేలు కలుగుతుందనే సదుద్దేశ్యంతో సర్వమంగళ సర్వలోకాలకు మంగళమని నమ్మినది కదా. తనకే కాకుండా సర్వలోకాలకు భర్త అయిన సర్వేశ్వరుడు సర్వలోకాలకు మంగళం చేకూర్చే పవిత్ర సంకల్పంతో చేయబూనుకున్న మహత్తర త్యాగం వలన తనకు కలగబోవు ప్రమాదాన్ని కూడా సరుకు చేయకుండా సమ్మతించిన సర్వమంగళాదేవి సార్థక నామధేయ అయింది కదా. అప్పుడు పరమశివుడు తన చెయ్యి చాచి అన్ని చోట్ల వ్యాపించి ఉన్న హలాహలాన్ని ఊడ్చి పోగు చేసి కబళంగా చేసి నేరేడు పండును మింగినంత విలాసంగా నోట్లో వేసుకున్నాడు. ఆయనకు ముఖం వాడిపోలేదు, చెమటైనా పట్టలేదు, కన్నులు ఎర్రబడలేదు, మెడలోని సర్పాలు కదలలేదు, సిగపైన చంద్రుడు కందలేదు. తన ఉదరము సమస్త లోకాలకు నిలయము కనుక ఆ గరళము లోనికి పోరాదని దానిని గొంతునందే ఉండేట్టు నిలుపుకున్నాడు. ఆ కంఠము నీలవర్ణమైపోయినది. అందుచేతనే ఆయన నీలకంఠుడు అనబడ్డాడు. లోకరక్షణ కోసం ఆయన చేసిన త్యాగానికి చిహ్నమైన ఆ నీలకంఠము ఆయనకు ఒక అమూల్యమైన ఆభరణంగా భాషించింది.
బ్రహ్మ విష్ణు ఇంద్రాది దేవతలు ఉమాదేవి మేలుమేలు మేలుమేలు అంటూ జయజయధ్వానాలతో స్తుతించారు. శివుని చేతి నుండి జారిపడిన విషపు చుక్కలను పాములు తేళ్లు వంటి కీటకాలు నాకటం చేత అవి విషకీటకాలైనాయి. అలాగే కొన్ని విషపు ఓషధులైనాయి. దేవాసురులు భయము తీరిన వారై మళ్ళీ సాగరమథనమును కొనసాగించారు. కొంతసేపటికి కామధేనువు బయటకు వచ్చింది. తెల్లని పుష్టిగానున్న శరీరము, నిండైన పెద్ద పొదుగు, అందమైన కొమ్ములు, మనోహరమైన రూపంతో కోరిన కోర్కెలను తీర్చే దివ్య ధేనువు అది. హోమద్రవ్యాలను పొందవచ్చునని, యజ్ఞయాగాది క్రతువులకు చాలా పనికి వస్తుందని ఆ సురభిని ఋషులు కావాలని తీసుకున్నారు. తర్వాత వచ్చింది ఉచ్చైశ్రవం అనే అశ్వము. దానిని ఇంద్రుడు కోరగా విష్ణువు వారించి బలిచక్రవర్తికి ఉచ్చైశ్రవాన్ని ఇప్పించాడు. పిమ్మట ఐరావతం అనే 4 దంతాల తెల్లని ఏనుగు వచ్చింది. దాన్ని ఇంద్రుడు తీసుకున్నాడు. తర్వాత పుట్టినది కల్పవృక్షము. అన్ని ఋతువుల్లోనూ విరబూస్తూ రాలిపోని పువ్వులతో ఆశ్రితుల కోర్కెలను తీర్చే దివ్య వృక్షమది. దానిని తన నందనవనానికి శోభ తెచ్చేదిగా ఉంటుందని దానిని ఇంద్రుడు సంగ్రహించాడు. తర్వాత వచ్చారు అప్సరసలు. మెరుపు తీగ వంటి మేనిఛాయతో నిత్య యవ్వనులై ఉండే దివ్య సుందరీమణులు. వారు తన కొలువులకు నృత్యగానాలతో రంజింపజేయటానికి ఇంద్రుడు వారిని దక్కించుకొన్నాడు. పోనీలేని ఈసారి అసురులు ఊరుకున్నారు. అప్పుడు ఉద్భవించాడు చంద్రుడు. బ్రహ్మదేవుడు అతనిని ఆకాశాన్ని అధిష్ఠించమన్నాడు. తర్వాత వచ్చినది త్రిలోక సుందరి అయిన లక్ష్మీదేవి. బ్రహ్మదేవుడు విశ్వములోని సౌందర్యమంతా ప్రోగు చేసి తీర్చిదిద్దిన అందాల రాశి ఆమె. ఆమెను దేవాసురులు అందరూ కాంక్షించారు. ఇంద్రుడు ఒక రత్నాల పీఠాన్ని తెచ్చి ఆమెను కూర్చోబెట్టాడు. నదులు బంగారు కలశాలతో నీరు తెచ్చి స్నానం చేయించడానికి సిద్ధపడ్డాయి. భూమి సుగంధభూషణులను తెచ్చింది. గోవులు పంచామృతాలు ఇచ్చాయి. మాసములు ఫలపుష్పాదులను ఇచ్చాయి. దిగ్గజాలు పూర్ణ కలశాలతో అభిషేకం చేయగా ఋషులు మంత్రాలు చదివారు. గంధర్వులు గానం చేశారు. నటులు నాట్యమాడారు. సముద్రుడు పట్టు పీతాంబరాలను, వరుణుడు వైజయంతిమాలను, విశ్వకర్మ ఆభరణాలను, బ్రహ్మ పద్మమును, సరస్వతీదేవి మాలను సమర్పించారు. మహాలక్ష్మిమాలను చేత పట్టుకొని దానిచే అలంకరింపబడటానికి అర్హుడెవ్వరా అని యోచించసాగింది. అక్కడ చేరి ఉన్న వారందరినీ పరికించి చూచింది. ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక లోపం ఆమె గోచరించింది. కొందరు తపోధనులైన క్రోధవశులు, కొందరు మహాజ్ఞానులైన సంగమును వీడలేనివారు, కొందరు సకల సద్గుణ సంపన్నులైన కోరికలను జయించలేనివారు, కొందరు నిష్ఠాగరిష్ఠులైన దయాధర్మాలు లేనివారు, కొందరు రూపవశులైన కాలవశులు అంటే వార్ధాక్యాన్ని జయించలేనివారు, కొందరు శక్తివంతులైన శీలము లేనివారు. ఈ విధంగా ఆమె ఎవ్వరిని ఎన్నుకొనలేకపోయింది. చివరకు ఆమె దృష్టి విష్ణుమూర్తిపై పడింది. ఆ మహనీయుడు నిశ్చింతుడై నిర్వికారుడై ఆమెను అపేక్షించని వాడై ఉన్నాడు. ఆయన సకల సద్గుణ సంపన్న పరిపూర్ణుడు. విష్ణుమూర్తి ఏ విధమైన లోపము లేనివాడు. దివ్యమోహనాకారుడు. కానీ తాను ఆయనకు తగి ఉన్నానా, ఆయనను తడు స్వీకరిస్తాడా అనే సందేహంతో లక్ష్మీమాత తడబడుతూ అడుగులతో పోయి మాలను ఆయన కంఠసీమలో వేసి సిగ్గుతో నిల్చుండిపోయింది. విశాలమైన ఆయన యొక్క వక్షస్థలము పైననే ఆమె తన చూపును నిలిపి అదియే తనకు తగిన నివాస స్థానమని స్థిరపరచుకున్నది. సర్వజ్ఞుడైన స్వామి తథాస్తు అనుకొని ఆమెను స్వీకరించాడు.
బ్రహ్మరుద్రాదులంతా స్తోత్రాలు చేశారు. పుష్పవర్షం కురిసింది. మహాలక్ష్మి యొక్క కరుణాకటాక్ష వీక్షణాలు సోకిన వారందరూ సర్వ సుఖ సంపదలతో ఆనందించారు. అసూయ ద్వేష రోషాలతో మండిపోతున్న అసురులు ఆమె యొక్క అనుగ్రహానికి దూరమైన వారై దుఃఖాన్నే పొందారు. ఆ తర్వాత వచ్చింది అందాల రాశి అయిన వారుణీ కన్య. ఆమె రాక్షసులకు ఇవ్వబడింది. పిమ్మట ధన్వంతరి అనే విష్ణువంశ గల దివ్య పురుషుడు వచ్చాడు. అతడు వైద్య విద్యా నిపుణుడు. అతని చేతిలో ఒక అమృత కలశం ఉంది. దానిని అసురులు అతని చేతి నుండి లాక్కొని పోయారు. సశేషం శుభం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోలను షేర్ చెయ్యండి. మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.